నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. జూలై నెలలో జన్మించిన వాళ్ళు ఎన్ని ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించాలని చెప్పి మనకి కామెంట్ సెక్షన్‌లో అడిగిన దానికి మనం చాలా చక్కగా వివరణ ఇచ్చుకొని సమాధానం చెప్పుకుందాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ జూలై నెలలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జన్మించినటువంటి వారికి 3 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా పిల్లల్లో. ఎందుకంటే ఇది పిల్లల జ్ఞాపక శక్తి పెరగడానికి, అలాగే పిల్లల తాలూకా హెల్త్ బాగు చేయడానికి, అలాగే చదువులో ముందుండడానికి, అలాగే ఎగ్జామ్స్‌లో చాలా బాగా చదివినా సరే మర్చిపోతుంటారు. మతిమరుపు అనేది పిల్లల్లో చాలా ఎక్కువ ఉంటది. అలాంటి పిల్లలకి కూడా ఈ 3 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల వాళ్ళు చాలా గ్రోత్‌నెస్ అనేది వాళ్ళ పిల్లల్లో చదువుల్లో గ్రోత్‌నెస్ అనేది పెరిగే అవకాశాలున్నాయండి. అలాగే మరీ ముఖ్యంగా ఈ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఒక టైమ్ టు టైమ్ మంచి మందులు తీసుకున్నప్పటికీ, అలాగే మంచి ఆహారం తీసుకుంటున్నప్పటికీ కూడా, ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ 3 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల వాళ్ళకి కూడా హెల్త్ అనేది కొంచెం బావుండే అవకాశాలున్నాయి. అలాగే ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది. గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. మనశ్శాంతి అంటే ఉండటం లేదు అనుకునే వారికి కూడా ఈ 3 ముఖాలైనటువంటి రుద్రాక్ష శివాలయం గుడికి తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకొని, ఇంట్లోకి తెచ్చుకొని ప్లేట్‌లో పెట్టి శివుడికి అభిషేకం చేయించుకొని రోజున ఆ రుద్రాక్ష కూడా అభిషేకం చేసుకున్నట్లయితే మాత్రం ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోయి చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ప్రతి అంటే మనకి ఇంట్లో ఉన్నటువంటి చాలా గొడవలకి, రకరకాలైనటువంటి డిస్టర్బెన్స్‌కి మనశ్శాంతి ఉండదు. అలాంటి వారందరికీ కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే నరఘోష, నరదిష్టి, నరపీడల నుంచి కూడా మనకి ఈ రుద్రాక్ష అనేది ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంటుందండి. అలాగే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. బిజినెస్ రన్ అవ్వక, బిజినెస్‌లో గ్రోత్‌నెస్ ఉండక, అలాగే మనం ఎంత మంచి సెంటర్‌లో బిజినెస్ పెట్టినా సరే ఇంప్రూవ్‌మెంట్ అవ్వక, కొంచెం బిజినెస్ డల్‌లో ఉన్నవారు కూడా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ 3 ముఖాలైనటువంటి రుద్రాక్ష శివాలయంలోకి తీసుకెళ్ళి అభిషేకాలు చేయించుకొని, మన క్యాష్ పెట్టెలో పెట్టుకొని రోజు అగరబత్తి ఎలిగించుకొని దీపారాధన చేసుకున్నట్లయితే మాత్రం బిజినెస్ అనేది కొంచెం గ్రోత్‌నెస్ అనేది పెరుగుతుంది. అలాగే మనకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి కొంచెం మనం బయటపడగలిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి మనకి శాస్త్రపరంగా తెలియజేయడం జరిగింది. అలాగే మహా ఋషులు కూడా చాలా పుస్తకాల్లో చాలా అద్భుతంగా వివరించారు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఎందుకంటే 3 ముఖాల్లో ఉన్నటువంటి విశిష్టత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే చాలా మందికి ఈ జులైలో జన్మించిన వారికి ఈ 3 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల వాళ్ళకి జీవితంలో ఉప చాలా మంచి ఉపయోగాలు కలిగే అవకాశాలున్నాయని చెప్పి మనం ముఖ్యంగా తెలియజేయడం. అలాగే నా ఛానల్ మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు మనం చేసుకోవడానికి ఉపయోగపడదాం. అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ప్లీజ్ మీ దిలీప్ ఉంటానండి.